హాయ్ అండి. సో మంగ్లీ హాయ్. గారు అయితే మొన్న మనకి కేసు అనేది ఆమె మీద పెట్టారు. అయితే ఇప్పుడు లాయర్ అడ్వకేట్ గారు వాళ్ళు ఉన్నారు కదా. సో ఆయన ఏదో బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ఫేమ్ కోసము శ్రీముఖి గారు అంటే ఇష్టము అందుకని ఇవన్నీ చేస్తున్నారు కావాలని ఏమంటే అవి ఆరోపణలు నా మీద పెడుతున్నా అని చెప్పి మంగ్లీ గారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అమ్మ మంగ్లీ, నువ్వెన్ని తప్పితోవలు దొక్కించాలనుకున్నా మీ తమ్ముడు చేసింది రాంగ్. అది ఏఐ వీడియో కాదు, ఏ వీడియో కాదు, క్లియర్ కట్ గా నీ తమ్ముందో ఉంది, పైసలు ముంగట పెట్టుకొని ఉన్నా. మీ తమ్ముడే కాదంటే నువ్వు అదంతా ఫేక్. ఎందుకు నువ్వు చాలా ఏమైతావు? ఫ్యూచర్ నీకు చాలా ఉంది, నీకు చాలా టాలెంట్ ఉంది. సో నువ్వు ఏంటంటే నీ తమ్ముడిని సమర్థించకు. వాడు ఇప్పుడు దీంతో పోయింది, ఇంకా నెక్స్ట్ అరే నా అక్క ఉంది చూసుకుంటుంది, కానీ ఇంకేమైనా తప్పు చేసే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. కాబట్టి మేడం మంగ్లీ గారు, తప్పుని తప్పులాగా చూడండి, సమర్థించేది అనుకో, రేపు మేకే కూర్చుంటుంది మీకే. సో ఇది ఏదైనా ఉంటే మీరు రియలైజ్ అవ్వండి. అండ్ మీ ఏడుపులు, మీరు ఈ ఫేస్ ఏనా అలా ఇక్కడ చూపిస్తుంటుంటే నాకు అసలు చాలా కామెడీగా అనిపించింది. బికాజ్ ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ చేయడం ఎందుకమ్మా? దొరికిందని దొరికిపోయింది, ఏదన్నా ఒకటి మాట్లాడి ఏదన్నా సార్ట్అవుట్ చేసుకో. అంతేగాని నువ్వు ఆడపిల్లవి, నీకు ఉంది కదా హోదా అని విచ్చలడం ఏం చేసినావు అనుకో, ఖుషి నువ్వే ఎండ్ ఆఫ్ ద డే.